ఓం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. విష్ణుమూర్తి యొక్క 1000 నామాలలో గల 9 నామాలను మనము 23వ శ్లోకంలో చూస్తాము. గురుర్గురు తమో ధామ సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః. విష్ణుమూర్తి గురువు. గురువు అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానంతో తరింపచేయువాడు. సామాన్యార్థంలో తీసుకుంటే సర్వ విద్యలను బోధించువాడు అని కూడా చెప్పుకుంటాము. గురుతమః గురువులకు గురువు. బ్రహ్మాది దేవతలకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినవాడు. ఎవరు మొదట బ్రహ్మను సృష్టించి అతనికి వేదాలు అందచేశాడు వాడే గురువు విష్ణుమూర్తి. విష్ణుమూర్తి జ్యోతిస్వరూపుడు. సర్వులకు నివాస స్థానమై ఉన్నవాడు. నారాయణుడు అన్నింటికంటే గొప్ప జ్యోతిగా వర్ణింపబడతాడు. భగవద్గీతలో ఉన్న కొన్ని పదాలను ఇప్పుడు మనము గుర్తు తెచ్చుకుంటాము. పరం బ్రహ్మ, పరం ధామ. విష్ణుమూర్తిని సర్వులు ధామంగా భావిస్తారు, నివాస స్థానంగా చెప్పుకుంటారు. సత్యః సత్యస్వరూపుడు. సత్యవచనమే పరమాత్మని రూపం. అందువల్ల సత్యాన్ని ఉత్కృష్ట ధర్మంగా చెబుతున్నారు. ప్రాణములే సత్యము. ఈ పరమాత్మ ఆ ప్రాణములకే సత్యము. సత్య పరాక్రమ. తిరుగులేని పరాక్రమం కలిగినవాడు. నిష్ఫలంగాని పరాక్రము కలిగినవాడు. నిమిష. యోగ నిద్రలో కనురెప్పులు మూసుకుని ఉన్నవాడు, అంతర్దృష్టి కలిగి ఉన్నవాడు. అనిమిష. కనురెప్పలు మూయనివాడు. విష్ణువు ఆత్మతత్వముతో నిరంతరము జాగరూకుడై ఉంటాడు. మత్స్యావతారమున సదా తెరిచిన కన్నులతో ఉన్నవాడు. సదా చైతన్య స్వరూపుడై ఉన్నవాడు. వైజయంతి మాలను ఎప్పుడూ ధరించే ఉండేవాడు. వైజయంతి మాల. ఎప్పుడూ వాడని పూల మాలను, స్వచ్ఛంగా ఉండే పూలదండను ధరించేవాడు విష్ణుమూర్తి. వైజయంతి మాల పంచభూతాల తన్మాత్రములచే తయారు చేయబడినది. విష్ణుమూర్తి వాచస్పతి రుదారధీః. వాచస్పతి వాక్కుకు అధిపతి. ఉదారధీః సర్వజ్ఞుడు. వాక్కుకు ఆయన అధిపతి. వాక్కుకు ఆధారమైన చైతన్యంగా ఉన్నవాడు. విష్ణుదేవుడు సర్వాన్ని గ్రహించగల బుద్ధి కలిగినవాడు. అందువలనే సర్వజ్ఞుడు అని చెప్తాము. ఈ 2 నామాలు కలిపి ఒకే నామముగా ఇక్కడ చెప్పబడింది. జై శ్రీమన్నారాయణ.